నమస్కారం. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. అఖిలాండ కోండి బ్రహ్మాండ నాయకుడి ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఇక ముఖ్యంగా స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటుంది. తిరుమలలో 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. ఇక ఈ ఏడాది స్వామివారికి సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటనను విడుదల చేసింది. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిలార్వార్ తిరువంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు మంగళవారం రోజున ఆలయాన్ని శుద్ధి చేస్తారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే తొలి రోజు ఉదయం స్వామివారికి సుప్రభాత తోమాల సేవలు జరిగాక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి నైవేద్యం సమర్పిస్తారు. ఇక బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఈ విధంగా ఉంటాయి. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే మొదటి రోజు అంటే సెప్టెంబర్ 24వ తేదీన సాయంత్రం 5:43 నుంచి 6:15 మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు స్వామివారు పెదశేష వాహనంపై ఊరేగుతారు. ఇక 25వ తేదీ బ్రహ్మోత్సవాల రెండో రోజు ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంసవాహన సేవ జరుగుతుంది. అలాగే 26వ తేదీ అంటే మూడో రోజు 8 గంటలకు సింహవాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం సేవ జరుగుతుంది. ఇక సెప్టెంబర్ 27వ తేదీ అంటే నాలుగో రోజు ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ నిర్వహించబడుతుంది. అలాగే సెప్టెంబర్ 28వ తేదీ బ్రహ్మోత్సవాల ఐదో రోజు ఉదయం 8 గంటలకు మోహిని అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి గరుడ వాహనం సేవ జరుగుతూ ఉంటుంది. ఇక 29వ తేదీ బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథం, రాత్రి 7 గంటలకు గజవాహన సేవ నిర్వహించబడుతుంది. అలాగే సెప్టెంబర్ 30వ తేదీ బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ జరుగుతుంది. అలాగే అక్టోబర్ 1వ తేదీ బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ నిర్వహించబడుతుంది. ఇక అక్టోబర్ 2వ తేదీ బ్రహ్మోత్సవాల చివరి రోజు అంటే 9వ రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుంచి 10 గంటల వరకు ధ్వజారోహణం నిర్వహించబడుతుంది.